నమస్తే. అవనికి స్వాగతం. అందంగా ఉండేందుకు అందరం ప్రయత్నిస్తాం. సహజమైన అందానికి మరింత వన్నెలెత్తేది ఆభరణాలు. పండుగలు, శుభకార్యాలు, పార్టీలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఒకటేమిటి, దేనికైనా స్పెషల్గా తయారయ్యి నలుగురిలోనూ మెరిసిపోవాలని తపన పడతాం. మన అందానికి మరింత వన్నె తెచ్చే ఆభరణం అది. అచ్చమైన తేట తెలుగు మేకప్కి చిరునామా అది. పట్టు చీరకి ఆ ఆభరణం తోడు లేకపోతే ఇక అందమే ఉండదు. దేని గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమైంది కదూ? అదేనండి వడ్డాణం. ఆర్నమెంట్స్ వెల్లో వడ్డాణాల సొగసు చూద్దాం పదండి. పట్టు చీర కడితే పుత్తడి బొమ్మలా మెరిసిపోతాం. మరి మేరి మెరుపులకు మరింత అర్థం రావాలంటే వడ్డాణం ఉండాల్సిందే. అన్కట్ డైమండ్స్తో నగీషి వర్క్ చేసిన హెవీ వడ్డాణం పూర్తిగా హ్యాండ్మేడ్తో తయారైంది. విష్ణుమూర్తి దశావతారాలు ఈ వడ్డాణాల్లో కొలువు తీరి కనిపిస్తాయి. కాస్త ట్రెడిషనల్ లుక్తో వడ్డాణాలు కావాలనుకున్న వారు ట్రై చేయాల్సిన మోడల్స్ ఇవి. హాయ్ హలో వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఇవాల్టి సొగసు మానేపల్లి జ్యువెలరీస్కి వచ్చేసింది. మరి అమ్మాయిలకి అందాన్ని ఇచ్చేవి వడ్డాణాలు. పెళ్లి పట్టు చీరల మీదైనా సరే బ్రైడల్ కలెక్షన్స్లో కూడా వడ్డాణాలు నిజంగా చాలా బాగుంటాయి. మరి మానేపల్లి జ్యువెలరీస్లో ఎటువంటి వడ్డాణాలు ఉన్నాయో వారిని అడిగే తెలుసుకుందాం. హలో మణి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మరి ఈ వీక్ ఏం చూపించబోతున్నారు? ఈ వీక్ మనం వడ్డాణాల గురించి తెలుసుకుందాం మేడం. మరి మొదటిగా ఏ వడ్డానం చూపించబోతున్నారు? ఫస్ట్ మనం వచ్చేసి నక్షి అన్కట్ కాంబినేషన్లో దశావతారాల వడ్డానం చూద్దాం. దశావతారాల వడ్డానం. టోటల్ ఈ వడ్డానంలో వచ్చి దశావతారాలు కూడా నక్షి వర్క్లో చెక్కబడి ఉన్నాయన్నమాట. దీనిలో వచ్చి అన్కట్స్ కూడా యూజ్ చేసాం. అండ్ కింద వచ్చేసి డ్రాప్స్ వచ్చేసి నక్షి బాల్స్ని యూజ్ చేశారు. అండ్ మీకు అన్కట్స్తో పాటు కాంబినేషన్లో రూబీ ఎమరాల్డ్స్ కూడా ఇచ్చారనమాట. దీనివల్ల అన్ని శారీస్కి వాటికి మ్యాచ్ అయ్యేలాగా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ కూడా. అండ్ ఈ విడ్త్ అది బ్రాడ్నెస్ ఇవ్వడం వల్ల హెవీ లుక్ కాన్సెప్ట్ వస్తుంది. కొంచెం అంటే బ్రైడల్ వేర్కి బాగుంటుంది. ఎస్పెషల్లీ మ్యారేజెస్ అంటే ఈ రోజుల్లో వచ్చేసి ఎక్కువ వడ్డాణాలే హైలైట్ అవుతున్నాయి. దానిలో ఇప్పుడు నక్షి వర్క్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ నక్షి వర్క్ అనేది ఎలా అంటే టోటల్లీ హ్యాండ్మేడ్ డిజైన్. ఓకే. ఈ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇందులో ఒక పెటల్ కానీ ఒక ఫ్లవర్ కానీ తీసుకుంటే రియల్ అనే లుక్ వచ్చేలాగా దాన్ని చేస్తారనమాట. అంత వర్క్మెన్షిప్ ఉంటుంది ఇందులో. ఓకే. ఈ వడ్డానం చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది? 45 days మినిమం. డేస్లోనే 45 daysలోనే చిన్న రెడీగా కావాలన్నా కూడా మీకు 45 days మినిమం. ఓకే. ఎంత గోల్డ్ యూజ్ చేశారు దీంట్లో? 250 grams ఉంది మేడం. ఓకే. అప్రాక్సిమేట్గా కాస్ట్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్గా వచ్చి 9 lakhs చేంజ్. 9 lakhs చేంజ్. సో చూస్తున్నాం కదండి, ఫస్ట్ వడ్డానం మనకి దశావతారంలో కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, విష్ణుమూర్తిని వివిధ ఆకారాలను మనకి వడ్డానంలో ఇచ్చారనమాట. మొత్తం మనకి నక్షి డిజైన్స్ తోటి కనిపిస్తుంది అనమాట ఈ దశావతారం ఏదైతే ప్రింట్ ఉందో. అలాగే ఇందులో మనం చూసుకుంటున్నాం రూబీస్ అంకట్స్ కూడా యూజ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ నక్షిలోనే మనకి ఫ్లో కంటిన్యూ అవుతుంది. మనకి ఏవైతే ఈ ఫ్లోయింగ్ టైప్ ఇచ్చారో వీటన్నిటిని మనం నక్షిలోనే చూసుకోవచ్చు. అలాగే కింద కూడా అంకట్స్ ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నాం కండి, ప్రతి ఒక్కటి నిజంగా ఒరిజినల్ ఇది అన్నట్లు దేవుళ్ళ ప్రతిమలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి. అలాగే మొత్తం మనకి హ్యాండ్ మేడెడ్ అనమాట. ఇది మినిమం 45 daysలో మనకి దీన్ని ఆర్డర్ చేస్తే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది. అలాగే దీంట్లో గోల్డ్ మనకి మొత్తం 250 grams యూజ్ చేశారు. దీని కాస్ట్ కూడా 9 lakhs వరకు ఉంటుంది. మణిగారు, దశావతారం వడ్డానం నిజంగా బాగుంది. నెక్స్ట్ ఏ వడ్డానం చూపిస్తున్నారు? నెక్స్ట్ సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో నక్షి చూద్దాం. నక్షి వడ్డానం. అండ్ ఈ వడ్డానం చూడండి, మన ట్రెడిషనల్ టైప్ ఓన్లీ బెల్ట్ ఎలా ఉండేదో ఆ రోజుల్లో ఈ బిళ్ళలు ఇవి లేకుండా ఓన్లీ వడ్డానం ప్లెయిన్గా ఇచ్చేసి ఒక మధ్యలో లాకెట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఫ్యాన్సీ టచ్ ఇస్తారు. రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో దాంట్లోనే మిడిల్లో వచ్చేసి నక్షి కాంబినేషన్ ఇచ్చి డిఫరెంట్ ఫ్యాన్సీ స్టైల్లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ దీనికి డాంగిల్స్ కూడా సీ పర్ల్స్ యూజ్ చేసాం. చైన్స్ మధ్యలో ఈ సీ పర్ల్స్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని థిక్నెస్ ఎక్కువ లేదు,
పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ బాగుంటుంది అనమాట. ఓకే. అంటే బ్రాడ్నెస్ తక్కువగా ఉంది కాబట్టి అందరికీ సూట్ అవుతుంది. మణి గారు, చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే గోల్డ్ అంటే మనం ప్యూర్ గోల్డ్ షైనీగా ఉంటుంది, బట్ ఈ నక్షిలో వచ్చేసరికి బ్లాక్ కోటెడ్ ఎందుకు ఉంటుంది? యాక్చువల్గా నక్షి ఎందుకంటే ఆ వర్క్మెన్షిప్ ఎలిగేట్ అవ్వాలంటే దానికి కొంచెం డల్ ఫినిష్ ఇస్తేనే దాని లుక్ అనేది బయటపడుతుంది అనమాట. ఈ గ్లాజినెస్లో మీకు ఆ లుక్ ఎక్స్ప్రెషన్స్ అవి తెలియవు. ఏదైతే విగ్రహంలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్పోజ్ కావన్నమాట. సో దీనికి డల్ ఫినిష్ ఇవ్వడం వల్ల ఆ లుక్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దానికి ఎస్పెషల్లీ కావాలని ఇస్తారు. ఓకే. దీని గోల్డ్ ఎంత? దీనిలో గోల్డ్ వచ్చేసి 150 గ్రామ్స్ నుండి స్టార్టింగ్. యాక్చువల్లీ దీనిలో వచ్చేసి 180 గ్రామ్స్ ఉంది. ఓకే. అప్రాక్సిమేట్గా 7-8 lakhs. ఓకే. సో చూస్తున్నాం కదా, ఈ వడ్డానం మనకి రూబీ, ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అనమాట. మనకి ఈ వడ్డానం మొత్తం చూసుకుంటే మనకి నక్షి డిజైన్ తోటి ఏవైతే మనకి అంకర్స్ అలాగే రూబీస్ కనిపిస్తున్నాయి మనకి. అలాగే మనం ఇందులో చూసుకుంటున్నాం, ఇక్కడ ఏవైతే అంకర్స్ ఇచ్చారో దాని కింద కూడా మనకి మధ్య మధ్యలో కెంపోస్ని, వీటన్నిటిని రూబీస్ని యూజ్ చేశారు. సో ఈ కింద చైన్లో మనకి మిడిల్లో పర్ల్స్ని యూజ్ చేశారు. అలాగే పైన కూడా చూసుకుంటే మనకి బాల్స్ టైప్ ఒక ఎడ్జ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. అలాగే చాలామంది వరకు నక్షి డిజైన్ అంటే మామూలుగా టెంపుల్ జ్యువెలరీ వాటికి వీటికి చూస్తుంటారు. ఇందులో మనకి ఈ బ్లాక్నెస్ ఏదైతే ఉంది, అది ఏదైతే ఆ నక్షి వర్క్ని ఎలివేట్ చేయడానికి మనకి డార్క్నెస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మొత్తం మనకి 180 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. దీని కాస్ట్ కూడా 6 to 7 lakhs బిట్వీన్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్టెన్సిల్ వర్క్ వడ్డానం చూసారా? అంటే ఇది చూడ్డానికి జాలీలా ఉంటుంది. వడ్డానం పెట్టుకుంటే దాని వెనుక మనం కట్టుకున్న చీర అందం కూడా కనిపిస్తుంది. బీట్స్, ఎమరాల్డ్స్ పొదిన ఈ వడ్డానం ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్లో లేటెస్ట్ ట్రెండ్. అంతేకాదు, తక్కువ బంగారంతో చూడముచ్చటగా ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి. మరి నాగమణి గారు, రెండు చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చి స్టెన్సిల్ వర్క్లో చూద్దాం మేడం. స్టెన్సిల్ వర్క్. ఈ వడ్డానం చూడండి. వావ్, నిజంగా చాలా బాగుంది. ఈ వడ్డానంలో స్పెషాలిటీ ఏంటంటే టోటల్ రేకులా కాకుండా స్టెన్సిల్ వర్క్ ఇవ్వడం జరిగింది. అంటే జాలీ వర్క్ వస్తుంది అనమాట. ఈ జాలీ వర్క్ రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ కాంబినేషన్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ శారీ పైన అయితే ఇది వేసుకుంటామో బ్యాక్గ్రౌండ్ దాని లుక్ మనకి మ్యాచింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే. సో దానివల్ల డిఫరెంట్ ఇది కనిపిస్తుంది మనకి. అండ్ దీంట్లో వచ్చేసి నక్షి లక్ష్మి కూడా ఉంది. సో అన్ని కాంబినేషన్లో బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. దీని సీపల్ కూడా ఇచ్చాము మనం డాంగ్లింగ్లో. అండ్ పైన చిన్న చిన్న రూబీ ఎంబ్రాయిడరీస్ బీడ్స్ కూడా ఇచ్చారనమాట. ఓకే. మొత్తం అంటే బ్యాక్ చూసుకున్నా కూడా ఈ రేక్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఎలిఫెంట్ కోటింగ్, ఈ కర్వింగ్స్ అనేది ప్రతి వడ్డానికి కంపల్సరీగా వస్తుంది. కానీ ఫ్రంట్ పోర్షన్ మాత్రం దీనికి కొంచెం మారుతూ ఉంటాయి. ఓకే. ఇందులో ఎంత గోల్డ్ యూస్ చేశారు? దీనిలో వచ్చేసి 250 గ్రామ్స్. 250 గ్రామ్స్. కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ 9 lakhs. 9 lakhs అరౌండ్. మనం ఇప్పుడు చూస్తున్న వడ్డానం స్టెన్సిల్ వడ్డానం అనమాట. ఇందులో మనకి మిడిల్ పార్ట్ చూసుకుంటే లక్ష్మీ దేవతని ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మనకి ఒక జాలీ టైప్ ఇచ్చి అందులో మనకి సీజెట్ అలాగే కెంపు అలాగే ఆకుపచ్చని యూజ్ చేశారనమాట. రూబీస్ని అలాగే అంకట్ సీజెట్ని యూజ్ చేస్తూ మనకి ఈ వడ్డానం కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే మనకి ప్రతి వడ్డానంలో ఫ్రంట్ పార్ట్ అనేది మారుతూ ఉంటుంది. బట్ ఇది కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ శారీస్ ఉన్నా కూడా ఇది ఆటోమేటిక్గా మనకి మ్యాచ్ అయిపోద్ది అనమాట. అలాగే కింద చూసుకుంటే మనకి పర్ల్స్ ఇచ్చారు. ఈ సీజెట్ పర్ల్స్ మీద మనకి ఈవెన్ రూబీస్ని కూడా యూజ్ చేస్తూ కంటిన్యూ చేశారనమాట. సో ఓవరాల్గా అయితే నిజంగా చాలా బాగుంది. ఇది కూడా మనకి 250 గ్రామ్స్ వరకు ఉంటుంది గోల్డ్. దీని కాస్ట్ కూడా మనకి అరౌండ్ 9 lakhs వరకు ఉంటుంది. ఇందాక ఒకటి నక్షి వడ్డానం చూసాము, అది చాలా హెవీలో చూసాము కదా. ఇది చిన్నగా అనమాట. అంటే మన ట్రెడిషనల్ స్టైల్లోనే ఇదివరకు రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో లక్ష్మీ పికాక్స్, లక్ష్మీ ఏనుగులు అలా వచ్చాయన్నమాట. ఇప్పుడు అదే కాన్సెప్ట్ కాకపోతే నక్షి వర్క్లో తీసుకుంటున్నాం మనం. సింపుల్గా డీసెంట్గా కనిపిస్తాయి అన్నమాట. దీనికి కూడా మనం చైన్స్, పర్ల్ కాంబినేషన్స్ ఇస్తే దాని లుక్ ఇంకా బ్యూటిఫుల్ ఇది వస్తుంది అనమాట, లుక్ వస్తుంది అనమాట. అంటే తక్కువ బడ్జెట్లో వడ్డానం కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా
ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ని బట్టి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు. ప్రైజెస్లో వస్తుంది. ఓకే, ఇది మీకు 170 గ్రామ్స్లో ఉంది, అప్రాక్సిమేట్ 6 lakhs. 120 grams అప్రాక్సిమేట్గా 6 lakhsలో వచ్చేస్తుంది. రైట్. ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట. సో మనకు వడ్డానంలో చూసుకుంటే నక్షి వర్క్లో లక్ష్మీ దేవతని ఇచ్చారు, అలాగే 2 పీకాక్స్ని కూడా ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది. ఎవరైతే ఎక్కువ బ్రైడల్ని ఇష్టపడరో అలాంటి వాళ్ళు ఇటువంటి వడ్డానాలని వేసుకోవచ్చు అనమాట. సో కింద చూసుకుంటుంటే చైన్స్ మధ్యలో మనకి పర్ల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా అయితే చాలా సింపుల్గా చాలా బాగుందన్నమాట. అలాగే దీంట్లో మనకి మొత్తం 160 గ్రామ్ గోల్డ్ యూస్ చేశారు. దీని కాస్ట్ మనకి 6 lakhs లోపు వచ్చేస్తుంది. మనలో కొంతమంది లైట్ వెయిట్ వడ్డానాలను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బంగారం కొన్నామంటే అది అనేక రకాలుగా వినియోగించుకునే వెసులుబాటు ఉంటే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసే వడ్డానాలు అలాంటివే. రొటీన్గా బెల్ట్ మోడల్ కాకుండా చైన్ మోడల్తో తయారైన ఈ వడ్డానాలు 5 రకాలుగా వినియోగించుకోవచ్చు. ఈ వడ్డానంలో వచ్చేసి సీజెడ్ స్టోన్స్ యూజ్ చేసాం. సీజెడ్స్తో పాటు మిడిల్లో అక్కడక్కడ ఎల్లో స్టోన్స్ కూడా కనబడుతున్నాయి చూడండి మీకు. అండ్ ఈ సీజెడ్ స్టోన్ ప్రతి ఒక్కటి ఈచ్ 1 cent సైజ్లో ఉందన్నమాట. అండ్ మిడిల్లో ఒకటి బిగ్ సైజ్లో ఎంబ్రాయిడ్ ఉండడం వల్ల కాంట్రాస్టింగ్లో దీని లుక్ వచ్చి ఎలిగేట్ అవుతుంది. అండ్ కింద వచ్చి సీ పర్ల్స్ యూజ్ చేసాము. దీనివల్ల టోటల్ డైమండ్ లుక్ వస్తుంది అన్నమాట దీనికి. అలాగే బ్యాక్ కూడా మనకి చైన్ మారినట్టుంది లోక. ఇది ఏంటంటే చైన్ సిస్టమ్. నార్మల్ ఈ వడ్డానాన్స్కి లాగా బెల్ట్ రాదు, దీనికి చైన్ సిస్టంలో వస్తుంది అనమాట. అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా వచ్చేస్తుంది. అలాగే మణిగారు చాలా వడ్డానాలు ఇప్పుడు చేంజబుల్, అంటే ఫ్రంట్ ఏదైతే పార్ట్ ఉంటుందో అది చేంజబుల్ కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. మరి దీంట్లో అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? లేదండి, ఇది చేంజబుల్ కాదు. ఇదే స్టైల్లో మనకి ఇప్పుడు డిటాచబుల్ కూడా వస్తున్నాయి, హార్కమ్ వడ్డానం స్టైల్లో. యాక్చువల్లీ నా దగ్గర పీస్ రెడీ లేదు. దీన్ని ఎలా అంటే ఈ పెండెంట్కి డిటాచబుల్ చేస్తారు అనమాట. దీన్ని పైన పెట్టుకుంటే హారంలో వస్తుంది, సైడ్ పెట్టుకుంటే వడ్డానంలో వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి 320 grams అప్రాక్సిమేట్గా ఉంది. అరౌండ్ 12 lakhs వరకు రావచ్చు. అరౌండ్ 12 lakhs వరకు ఉంటుంది. సో చూస్తున్నాం కదా, సీజెడ్ స్టోన్స్ తోటి మనకి మొత్తం ఈ వడ్డానం కనిపిస్తుంది. ఇక్కడ వడ్డానంలో చూసుకుంటే ప్రతి ఒక్క స్టోన్ మనకి ఒక సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అన్ని స్టోన్స్ని ఇట్లా మనకి మొత్తం ఒక డిజైన్ టైప్లో ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్లో మనకి ఎల్లో కలర్ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో చూసుకుంటున్నాం కదండి, మధ్యలో మనకు ఒక లాకెట్ టైప్ ఇచ్చారు, ఆ లాకెట్కి పర్ల్స్ కూడా ఇచ్చారు. సో మనం ఈ స్టోన్ చూస్తున్నాం కదండి, ఇది మనకి డిటాచబుల్ అనమాట. ఇక్కడ మనం ఎటువంటి స్టోన్ అయినా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పర్ల్స్ని కూడా దీనికి ఇచ్చారు. సో ఓవరాల్గా చాలా బాగుంది. అలాగే ఇందులో ఈ వడ్డానంలో ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ మొత్తం చైన్ టైప్ ఇచ్చారనమాట. అంటే ఎక్స్టెండబుల్గా, అంటే ఏ సైజ్కైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు మనకి చైన్ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి మనకి చూసుకుంటున్నాం ఇక్కడ బ్యాక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇది ఈజీగా సెట్ అవుతుంది అనమాట. సో చూసుకుంటున్నాగా ఓవరాల్గా నిజంగా చాలా బాగుంది. డైమండ్ వడ్డానం ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంది. అలాగే దీని మొత్తం గోల్డ్ యూజ్ చేసింది 350 grams వరకు యూజ్ చేశారు. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 12 lakhs. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఐటమ్ ఒకటి చూపించబోతున్నాను మీకు. ఇది 5 in 1 అనమాట. యాక్చువల్గా దీనిలో 5 in 1. 5 in 1 ఈ స్టైల్లో వడ్డానంగా యూజ్ చేయొచ్చు. దీనికి కొన్ని క్లిప్స్ ఉంటాయి అన్నమాట సైడ్లో. ఇవి తీసి మనం పైన కనుక సెట్ చేసుకున్నామంటే హారంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వేళ మీరు హారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం షార్ట్ నెక్లెస్గా కూడా చేయొచ్చు అనమాట. ఇది చూడండి, షార్ట్ నెక్లెస్లా యూజ్ అవుతుంది మీకు. అండ్ ఇదే క్లిప్స్ మీరు సైడ్కి కనుక పెట్టుకుంటే బాజు మందులా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వంకీ లాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సింగిల్ పెండెంట్గా కూడా మీరు ఏ బీడ్స్లో అయినా చైన్లో సింగిల్ పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు. సైడ్ పెట్టుకొని బాజు బంద్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తానికి బ్రైడల్ కలెక్షన్లో అన్ని విధాలుగా ఉపయోగపడింది ఎక్సెప్ట్ పాపడ్ బిళ్ళ. లైట్ వెయిట్లో వచ్చేసి మీకు 5 in 1 అనమాట. 5 రకాల డిజైన్స్ ఒకే ఐటెంలో వచ్చేస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఐటమ్స్ వేసుకున్న తృప్తి మనకు కలుగుతుంది అనమాట. ఇది బాజు బంద్లో వస్తుంది. సో మనం ఇప్పుడు చూస్తున్న వడ్డానం 5 in వడ్డానం.
అంటే ఏంటి, వడ్డానం, హారం, నక్లెస్, వంకి ఇవన్నీ మనకి ఒక వడ్డానంలోనే వచ్చేస్తున్నాయండి. సో చూస్తున్నాం కదా, మధ్యలో లక్ష్మి లేబుల్ని మనకి యూజ్ చేస్తూ మనకి ఈ వడ్డానం ఇచ్చారు. అలాగే మనకి కాసుల పేరు ఇప్పటి వరకు మనం సర్కిల్లో ఉన్న కాసుల పేరుని చూసాం. కింద మనకి లక్ష్మీ దేవతనిచ్చి ఒక డిఫరెంట్ షేప్లో మనకి ఇక్కడ కాసుల పేరుని ఇచ్చారు. అలాగే పైన మొత్తం మనకి రూబీస్ని యూజ్ చేశారనమాట. నిజంగా చాలా బాగుంది. అలాగే చాలా తక్కువ గోల్డ్, అంటే మినిమం మనకి 100 గ్రామ్స్ గోల్డ్లోనే మనకి యూజ్ చేసి ఈ వడ్డానం ఇవ్వడం జరిగింది. అలాగే అప్రాక్సిమేట్గా దీని ప్రైస్ మనకి 3 lakhs లోపు వస్తుంది. ఎక్కువ అంటే ఒకటి వడ్డానంగా కావచ్చు, వంకీగా కావచ్చు, హారంగా కావచ్చు, ఇన్ని విధాలుగా వాడుకుంటూ మనకి తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఈ వడ్డానం దొరుకుతుంది. చాలా బాగుంది. నాగమణి గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వడ్డానం ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్ అండ్ ఇంకా చాలా వెరైటీ డిజైన్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూవర్స్ చూశారు కదా, వడ్డానాల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. నిజంగా చేంజబుల్, డిటాచబుల్ ఇలాంటి వడ్డానాలు నిజంగా చాలా బాగుంటాయి అందరికీ. అలాగే బ్రైడల్ కలెక్షన్లో కూడా వడ్డానాలు మంచి లుక్ని ఇస్తాయి. మరి నాకైతే ఈ వడ్డానాలు బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చితే ఒకసారి మానేపల్లిని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సోగస్ చూడతారమా. నమస్తే. చూసారా, చక్కనైన నడుముకి వడ్డానమే అందం. బ్రైడల్ జ్యువెలరీ కోసం ఎంక్వైరీ చేసేవారు మోడ్రన్గా, ఫ్యాషనబుల్గా, మంచి ఫినిషింగ్తో అందంగా ఉన్న వడ్డానాలు కావాలనుకున్న వారు ఈ మోడల్స్ని ట్రై చేయండి. మీ బడ్జెట్కి సరిపోయే వడ్డానాలు కూడా ఉన్నాయి. ఇవాళ సొగసు ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.